గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్నా మొత్తం ఇంపోర్టెడ్ సార్ కన్నా ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఆఫీసర్ ఉందే. బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా బ్లాక్ బ్యాలెన్స్ బాగున్నట్టుంది. ముందు సోదాపి సొమ్ములు పెట్టెక్కడుందో సోదా చెయ్యి. అక్కడుందిరా అన్నా, ఇక్కడ కూడా ఉందన్నా. నీ ముందర పని అంటే అంత బాగుండదేమో అన్నా. ఇంకా ఎంతసేపు రా, లేట్ ఏంటి, త్వరగా రా. ఎవడే వాడు? అవును, ఎవడు వీడు? అన్నా దొరికిపోయామన్నా. దొరికిపోయింది మనం కాదురా, వాళ్ళు. ఒక్కసారి అడు చూడు. అన్నా వాళ్ళ సడన్ గా ఎంట్రీ ఇచ్చేసరికి బుక్ అయిపోయామనుకున్నా అన్నా. నువ్వు గనక ఆ ఫోటో చూసుండకపోతే చుక్కలు కనపడేవన్నా. అందుకేరా అప్పుడప్పుడన్నా పెద్దలు తీసుకుని ఫాలో అయిపోతూ ఉండాలి. మనం ఏ పని చేసినా పరిసరాల మీద పరిజ్ఞానం ఉండాలి. అయినా దానికేం పోయే కాలమన్నా. పాపం అక్కడ మొగుడు ఆఫీసులో కష్టపడుతుంటే ఇది ఇక్కడ బెడ్రూమ్ లో బాయ్ ఫ్రెండ్ తో సుఖపడుతోంది. వాళ్ళు ఎక్కడ పడితే మనకెందుకు, ఎవరికంటే పడకుండా వెళ్ళాలి. పద బావా బావా, ఏంటి బావా న్యూస్? అరే అట్టలాక్కుంటా వేరే చదువుతున్నానుగా. హైలైట్స్ చదివి ఇచ్చేస్తానులే బావా. ఏంట్రా నువ్వు చదివే హైలైట్స్? నగరంలో నీటి సినిమా. ఏం హైలైట్స్ నువ్వు చూసేది? ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ థియేటర్ ఏ సినిమా ఆడుతుంది? ఇదేగా సినిమా అంటే అంత సిల్లీ రిలీజ్ చేస్తాడు బావా. అసలు పని లేని మళ్ళీ పబ్లిక్ కి సినిమా అనేది పార్ట్ టైం జాబ్ లాంటిది. అసలు సినిమా లేని ప్రపంచం ఊహించుకోగలవా? అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఆపరా నీ సినిమా గోలా. నానా ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం అమ్మా, నీకు టైం ఉంటే ఈ అమౌంట్ చెల్లి అకౌంట్లో వెయ్యమ్మా. పర్వాలేదు నాన్న, టైం ఉందిలే, వేస్తాను. దాని ఆఫీస్ పనిలో పడి అది మర్చిపోతే చిన్నది నన్ను చంపేస్తుంది. రేపే లాస్ట్ డేట్. సాయంత్రం లోపల అమౌంట్ డిపాజిట్ చేయమని ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేసి చెప్పింది. వాడు ఖాళీగానే ఉన్నాడుగా, వాడికిచ్చి పంపించొచ్చుగా. వాడికిచ్చి పంపించాలా? సర్లే. ఏమైందండి? ఏమైందా? నువ్వు వెళ్ళమ్మా. మొన్న వాడిని గ్యాస్ బండ్ తీసుకురామని పంపిస్తే ఏం చేశాడు? నేనేం చేశాను బావా? అదేరా, ఏం చేసావని అడుగుతున్నా. అదేంటక్క బావాలా అంటాడు? నేను కావాలని చేశానా? అనవసరంగా ఆటో ఖర్చు ఎందుకు, 100 రూపాయలు బావకే మిగులుతాయి కదా అని మా ఫ్రెండ్ గారి బైక్ మీద మోసుకొచ్చే పని లేకుండా తీసుకురావచ్చు అనుకున్నా. నాకేం తెలుసు ఆడు మోసుకురాకుండా మోసం చేస్తాడని. ఇప్పుడు అర్థమైందే వీడికి నేను ఎందుకు ఇవ్వలేదో. సర్లేండి, ప్రతిదానికి మీ ముద్దుల కూతుర్ని వెనకేసుకురావడం, మమ్మల్ని ముందేసుకొని తిట్టడం మీకు మామూలేగా. పదండి టిఫిన్ చేద్దాం. పదక్క, దోశలేసావేంటి ఈరోజు? దీనికి మాత్రం వీడి ముందుంటాడు. పర్లేదన్నా, బయట మోస్తారుకున్నా ఇంటీరియల్ మాత్రం ఇరగదీసింది. సర్లే, కిచెన్ జ్యూస్ కక్కుర్తి పడకుండా వచ్చిన పని వేగంగా కానీ. అదేంటోనన్నా, బయలుదేరే ముందు ఎంత ఫ్యామిలీ ప్యాక్ తిన్నా కన్నం వేసే వాళ్ళ ఇంట్లో కాస్తనే తినకుంటే కడుపు నిండట్లేదన్నా. యాక్షన్ చేయకుండా వచ్చిన పని కానివ్వు. రా. మనుషులంతా తెలియమీరిపోయారు. అనవసరమైన చెత్తంతా బీరువాలో సర్ది మెయిన్ మ్యాటర్ మాత్రం మన ఆలోచనలకు అందకుండా దాస్తున్నారన్నా. వాళ్ళకైనా తెలియట్లేదు. వాళ్ళు దాచుకోవడం మనం దోచుకోవడం కామనే కదా. పద. ఈ టైంలో ఫోన్ ఎవర్రా? అదే నాకు అర్థం కావట్లేదన్నా. నువ్వు నా పక్కనే ఉన్నావు, నాకెవరు ఫోన్ చేస్తారు? హలో హలో అన్నా, ఆడలేడీస్ అన్నా. ఎవరో ఒకరు కానీ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. ఒక్క నిమిషం అన్నా.
ఈ ఫోన్ కొట్టేసిన కాంచి నీతోనే మాట్లాడాను, ఇంకెవ్వరితోనూ మాట్లాడలేదు. ఫస్ట్ టైం, అందులో నా అమ్మాయి. ఎక్కడున్నావురా? ఇదేంటి ఇంత చనువుగా మాట్లాడుతుంది? నేనా డ్యూటీలో ఉన్నా. రే గొప్పనాయలా, అరగంట ఉంటే 5,000 ఇస్తాడని పంపించావు. వాడేమో 5 గంటలు ఇచ్చుకొని 500 ఇచ్చి మిగతాది 10 రోజుకోపో అన్నాడు. ఇంకోసారి ఇలాంటి ఎదో బేరాలు తెచ్చావంటే ఎల్లు పూసరెక్కొట్టి ఎందుకు పనికి రాకుండా చేస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఫోన్ ఎవర్రా? అది నా ఫ్యాన్ అన్నా. బాగా పొగిడినట్టుంది. నీకెలా తెలుసన్నా? అర్ధరాత్రి ఆడలేడీస్ అన్నప్పుడే అర్థమైంది. ఫోను మడిచి పెట్టుకుని పద్ధతిగా పని గాని. పద పద పద. ఇదెక్కడిదిరా? మొన్న జూబ్లీస్ లో కొట్టేసిందన్నా. దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. సూట్ కేసే ఇంత బరువుగా ఉందన్నా. ఈ బరువంతా బంగారం అయితే మన జీవితాలు మార్చేయడానికి ఈ ఒక్క సూట్ కేసు చాలన్నా. అన్నా ఏంటన్నా ఈ సైజులు? పర్వతానికి పరదా గుట్టినట్టున్నాయి. సమస్య లేదన్నో, సాలార్జంగ్ మ్యూజియం లో పెట్టాల్సిందే. ఇదేంటన్నా యమలీల సినిమాలో భవిష్యవాణిలా మన భవిష్యత్తు మార్చేలా ఉంది. భలే ఉన్నాడన్నా. ఆకారం పెద్దగా ఉన్నా అందం మాత్రం అమ్మాయిలను ఆకర్షించేలా ఉంది. ఇతంది అనుకుంటా ఈ సూట్ కేసు. చదవన్నా, ఏం రాశాడో? నేను చదువుతాలేరా, నాకు హెడ్ఏక్గా ఉంది. వెళ్ళి టీ తీసుకురా. సరే. ఏంటోరా, లైఫ్ చాలా డల్గా ఉన్నట్టు అనిపిస్తోందిరా. ఏంది బాసు, ఏదో పోగొట్టుకున్నలాగా యాదంతా మాట్లాడుతున్నావు? అదేం కాదురా, మన హాస్టల్లో ఒక మంచి అమ్మాయిని చూసి సెట్ చేసుకోవాలనిపిస్తోందిరా. సెట్ చేసుకుంటావా? దేనికి బాసు? పెళ్ళికి రా. మంచిగా హోమ్లీగా ఉన్న అమ్మాయి ఒకటి కావాలరా. ఒక్కరేనా? ఏందన్నా నువ్వు మరి చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? ఏరా, ఇంతమంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నప్పుడు అస్సలు ఎవరైనా పెళ్లి గురించి ఆలోచిస్తారా? మరి మన హాస్టల్ ఒక లైబ్రరీ బాసు, అందులో చాలా బుక్లు ఉన్నాయి. ఏం చేస్తావు? రే కాస్త అర్థమయ్యేటట్టు చెప్పరా. ఇందులో అర్థం కావడానికి ఏముంది బాసు? రోజుకు ఒక బుక్ చదువుతూ ఎంజాయ్ చెయ్యి. నాలాంటోడికి ఎలాగూ ఒక్క బుక్ కూడా దొరకదు బాసు. సర్లే బాధపడకు, నీ మొహానికి కూడా ఓ మంచి బుక్ దొరుకుతుందిలే. అంతేనంటావు బాసు? మహాభారతంలో కృష్ణుడు ఏకంగా 16,000 బుక్కులు చదివాడంట బాసు. ఆయన చదివితే తప్పు లేదు కానీ మనం చదివితే తప్ప బాసు? కృష్ణుడికి మనకి పోలికేంట్రా, ఆయన దేవుడు. ఆయన ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. దా చొల్లాపి పని చూసుకుందాం పదా. కొట్టే ముఖం పగిలిపోతుంది. 1 2 3 4. హాయ్ కృష్ణ. హాయ్. హాయ్ బేబీ. నా పేరు బేబీ కాదు, సిబి. సర్లేరా, తను అలానే పిలుస్తుందిలే కానీ నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తాను. పొట్ట పోగొట్టుకోవడానికి, ఫ్యాట్ కరిగించుకోవడానికి ఈ ఎక్సర్సైజులు బాగా ఉపయోగపడతాయి. కానీ ఏ అమ్మాయినా తనకున్న బాడీ ఆస్తితో పాటు వాస్తుని కూడా వర్కౌట్ చేయాలనుకుంటారు. అర్థం కాలేదు. నువ్వే చూడు, వాస్తు వర్కౌట్ గురించి ఎవరు పట్టించుకోరు. అందుకే చాలా థ్యాంక్స్ కృష్ణ. నీకోసం ఇంత చేశాడుగా, మా వాడి గురించి కొంచెం ఆలోచించమ్మా. చాలా బాగుంది. ఈ సైజ్ నీకు ఓకేనా? అవును, నా సైజ్ నీకెలా తెలుసు? చూశానుగా. ఎప్పుడు బాసా? అదే మొన్న మీ బాత్రూంలో గీజర్ రిపేర్ చేస్తున్నప్పుడు నీ బట్టలతో పాటు ఇది హ్యాంగ్ చేసింది. యూ ప్లీజ్ పరువు తీయకు కృష్ణ. నిన్ను పెళ్లి చేసుకునేవాడి కోసం కూడా కొంచెం సిగ్గుంచమ్మా. ఇడియట్. నీ మీద అభిమానంతో తీసుకొచ్చాను కాబట్టి నో సర్వీస్ ట్యాక్స్. కానీ కాస్టీ కదా, దాని కాస్ట్ ఇచ్చే. సరే సరే, నా అకౌంట్లో రాసుకో, ఓకేనా? బాయ్ బాయ్. దాన్ని గిఫ్ట్గా ఇచ్చి లైన్లో పెడతావు అనుకుంటే డబ్బుల కోసం కక్కుర్తి పడతావేంట్రా? వర్కౌట్ అవుతుంది కదా అని లోపలన్నా నన్ను రా అని అన్నావంటే రాత్రికి రాదాగుచ్చి కొడతానా? అన్నేమో దొంగతనాలు మానేయమన్నాడు, మన బాడీ ఏమో రాయల్గా రాబరీకి అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఎలా? అన్నా ఏమైంది, ఇంత లేట్ అయింది? ట్రాఫిక్ రా, మామూలుగా లేదు. చుక్కలు కనబడ్డాయి. ఓనర్తో మాట్లాడాను రా, రేపటి నుండి మన ఇద్దరిని వచ్చి జాబ్లో జాయిన్ అవ్వమన్నారా.
అంటే మనం ఎంప్లాయీస్ అన్నా? మన జాబ్ ఏంటన్నా? జాబా? వైట్ కాలర్ జాబ్ రా. అంటే నీది లోడింగు, నాది అన్లోడింగు. అర్థం కాలేదన్నా. అదేం లేదురా, వాళ్ళు సరుకులు ఇస్తారు, వాళ్ళు చెప్పిన చోట మనం డెలివరీ ఇస్తే చాలు. అంతేనా? అంటే మీకు ఓకేనా? అదేంటన్నా అలా అంటున్నావు? పర్లేదు చెప్పండి సార్. మీరు ఎక్కడుంటే అక్కడే కదా అన్నా. అంటే మీ పెద్దోళ్ళు కదా. అదేం లేదన్నా. వెళ్ళి టీ తీసుకురా. సరేనన్నా. ఒరే పొట్టి, పొట్టడా? ఏంటమ్మా పొట్టి, ఎక్కడ సచ్చావురా పొట్టడా? నా పేరు చిట్టిపట్టి కాదండి, బైగన్. బెండకాయ గాని ముందు కృష్ణుడికి ఏమైందో చూడరా. వెళ్ళు. దీంట్లోనే ఫిగర్ అనుకొని ఫీల్ అవుతున్నాడు. గోపిక అనుకొని ఫీల్ అవుతున్నట్టున్నాడు. గోపిక బంగారం లాంటి కళ చెదర కొట్టావు కదరా ఎదవా. ఏ నాన్న ఏమైంది? మంచినీళ్ళు ఏమన్నా కావాలా? ఇప్పుడే తెస్తాను. అమ్మగారు కూర్చో. మేము నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ సరిగ్గా చెప్పకపోతే నువ్వు నీ వంట మీద నుంచి ఒక్కొక్కటి తీసేయాలి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే మావి ఒక్కొక్కటి తీసేస్తాం. నేను ఆడను. నీకు వేరే చాయిస్ లేదు. సరే క్వశ్చన్ అడుగు. నా దగ్గర 2 బాల్స్ ఉన్నాయి, అవేంటో చెప్పు. బాల్స్ అంటే నాకు తెలీదు. ఐ బాల్స్. పని ఉన్నప్పుడు పెద్దగా అవుతుంది, పని అయిపోయిన తర్వాత చిన్నగా అవుతుంది. ఏంటది? అది 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 కూడా తెలీదా? గొడుగు. చక్క విప్పు. అయితే సరే, ఆడవాళ్ళకి 2 ఉంటాయి, మగవాళ్ళకి 1 ఉంటుంది. అదేంటో చెప్పు. అది కూడా తెలీదా? ఇంటి పేరు. ప్యాంటిప్పు. ప్యాంటిప్పు. ఒరే మందుని ఎప్పుడు మనం తాగి ఎంజాయ్ చేయాలరా, అంతేకాని అది మనల్ని తాగకూడదు. ఊరుకో బాషు, మండు మనల్ని తాగడం ఏంటి? అదేరా రాత్రి నీకు మందు ఎక్కువై పాస్ పోసుకోవడానికి బాత్రూమ్ వరకు పాక్కుంటూ వెళ్ళావు కదా, అదేరా మందు మనల్ని తాగడం అంటే. అదేంటి బాషు, రాత్రి నాకు కళ్ళొచ్చింది. చిన్నప్పుడు నేను ఎలా పాకానో రాత్రి అలాగే పాకాను అంటే. ఏడ్చేవలేరా, మనం మందు తాగితే మనం ఎంజాయ్ చేస్తాం, అదే మందు మనల్ని తాగితే జనం మనల్ని చూసి ఎంజాయ్ చేస్తారు. ఊరుకో బాషు, మనల్ని చూసి జనాలు ఎలా ఎంజాయ్ చేస్తారు? రాత్రి నువ్వు చేసిన పని చూసి నేను ఎంజాయ్ చేయలే, అదనమాట. బాషు అప్పుడప్పుడు మండెక్కువైతే బుక్కు చదవాలనిపిస్తుందంట కదా, నీకేమనిపించట్లేదా? నాకేమనిపించట్లేదురా. నాకనిపిస్తుంది. ఏడ్చేవే. బాషు ఒక్కటి గుర్తుకొచ్చింది, హాస్టల్లో తెల్లతోలు బుక్ ఉంది కదా. ఎవర్రా అది? అది బాషు మేరీ, నన్ను ముళ్ళు పండేది. అంటే తప్పేముందిరా? ఓషే మేరీ, నీ అంటూ చూస్తాను. రేయ్ ఏంట్రా మడతలు చూస్తున్నావా? పొద్దున్నే నీకు లేడీస్ హాస్టల్లో పనేంట్రా? మా బాష్ రాత్రి ఇక్కడికి వచ్చాడు, అప్పటి నుంచి కనిపించట్లేడు. ఇక్కడ ఉన్నాడేమో చూద్దామని వచ్చాను.
ఏంట్రా గొరుగుతున్నావు? ఏంటి? అదే బాషు, అమ్మాయి బాగుంటుందా? తెలీదురా, కానీ ఆ అమ్మాయి నా నన్నరాల్లో జీర్ణించుకుపోయిందిరా. అదేంటి బాషు? అవునరా, తనే నా జీవితం. ఒకవేళ ఆ బుక్ కనిపించకపోతే? అది బుక్ కాదురా, కావ్యం. బుక్ కాదా? మళ్ళీ బుక్ అన్నావంటే బూడిద చేసేస్తా. బాషు, వదిన ఎంత బాగుంటుందా? ఆమె ముందు అజంతా ఖజురహో శిల్పాలన్నీ దిగదుడిపారా. అవును బాషు, తన కళ్ళతో చూడలేదు కదా, నీకెలా తెలుసు? ఏయ్, రిటైర్ అయిపోతావు. అంత అదృష్టం కూడానా? మనస్తోరా. జాగ్రత్త, తీగ దిగిపోద్ది. ఏంట్రా ఊరికే సెటైర్లు వేస్తున్నావు? బాష్, ఒక ఐడియా. ఏంట్రా? ఇప్పుడే వస్తాడు. బాష్, ఇది చూడు. ఏ, ఇదెక్కడిదిరా? మన ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, పొద్దున్న డెలివరీ అయింది. చాలా బాగుందిరా. ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను, నువ్వు ట్రై చేస్తూ ఉండు. నువ్వు టాయిలెట్కి వెళ్ళొచ్చులోగా నేను కనిపెట్టేస్తా బాషు. ఎంత బాగుండు. ఈ పైన చూస్తుంటే ఒక్కొక్క బుక్ని 10 సార్లనే చదవాలనిపిస్తుంది. ఏదేమైనా ఇంటికి ముందు చూసిన బాలమణి బుక్ మాత్రం మస్తుంది. సూపర్గా. ఏమైపోయింది ఇది? కనిపించవట్లేదు. కంపెనీ చూడని లేకపోయాడా ఏంటి? ఏంట్రా వాగుతున్నావు? ఏంటి బాషు, వాయిస్ మారింది. ఏంట్రా పొద్దున్నే బాలామణి బుక్కు మడతలు సూపర్ అంటున్నావు? అయ్యో, అది నీ గురించి కాదు. నాకు తెలుసులే ఎవరి గురించో. ఏంట్రా అది? అది కూడా తెలీదా? తెలుసుకో. దేనికి? దీంతో గ్రహాల్ని, నక్షత్రాల్ని, బుక్కుల్ని చూడొచ్చు. అవన్నీ నాకెందుకులే గాని కృష్ణుడేడి? ఎందుకో చెప్తే చెప్తా. రాత్రి మా హాస్టల్లో షాక్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయింది. మా భాష కూడా రాత్రికి ఎక్కిపోయి షాక్ అయ్యి పవర్ వచ్చింది. వచ్చిన తర్వాత అర్జెంటుగా హాస్టల్కి రమ్మని చెప్పు. అది సర్లే, ఇంటికి నా సంగతి ఏంటి? పళ్ళు రాలుతాయి. హలో బాష్, హలో బాస్. బాష్, ఏంట్రా ప్రశాంతంగా పాస్ కూడా పోసుకోనివా? బాషు, నీకు మంచి ఛాన్స్ వచ్చింది. ఏంటో చెప్పు. నాకేంటి? అరే, రాత్రికి నీకో పెగ్గ ఎక్స్ట్రా పోస్తాలేరా. అయితే ఓకే. హాస్టల్ షాక్ సర్క్యూట్ అయ్యి పోయిపోయిందంట. ఈ డబ్బుతో నీ బుక్ ఎవరు తెలుసుకోవచ్చు. అదే బాష్, సారీ, నీ కావ్యం ఎవరు తెలుసుకోవచ్చు. రోజు చదువుకునేవాడు ఈ రోజేంటి వెరైటీగా రాస్తున్నాడు? తెచ్చావా? తెచ్చానన్నా. రా. తీసుకొచ్చానన్నా. ప్లేట్లు తీసుకొస్తాను. అమ్మో, ప్లేట్ ఇవ్వకపోతే కవర్లు కూడా కలిపి తినేసేలా ఉన్నాడు. ఉండరా, నీళ్ళు తెస్తా. అన్నా నీళ్ళు. అన్నా ఎక్కడికి వెళ్ళన్నా? అన్నకేమైంది? అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నాడేంటి? రోజు 10 ముద్దలు తినని వాడు
ఈరోజు ఫ్యామిలీ ప్యాక్ తిన్నాడేంటి? హలో, నమస్కారం అండి. నమస్కారం. పద్మావతి వచ్చిందండి? పద్మావతి అండి. పద్మావతి? ఒక్క నిమిషం. ఏమయ్యా నరసింహరావు, మన స్టేషన్కి పద్మావతి అని ఎవరన్నా వచ్చారా? రాలేదయ్యా. ఎప్పుడు వస్తుందండి? నాకేం తెలుసయ్యా? ఇది స్టేషనేనా? అవును. పద్మావతి ఎప్పుడు వస్తుందో తెలియనోడికి నీకెవరు ఉద్యోగం వచ్చారయ్యా? ఎవడ్రా నువ్వు? పబ్లిక్ కామన్ మ్యాన్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. పబ్లిక్ కామన్ మ్యాన్? చెప్పండి సార్, నేను తమరికి ఏ విధంగా సహాయపడగలను? సహాయం కాదు, సమాధానం చెప్పు. ఆ పద్మావతి ఎవరో నాకు తెలియదయ్యా. పద్మావతి ఎవరో తెలియదు. అంటది, చుక్కు చుక్కు అంటది. చుక్కు చుక్కు అంటదా? ఇంతకీ నువ్వు ఎక్కడికి ఫోన్ చేసావు బాబు? స్టేషన్ కి. ఏ స్టేషన్ కి? రైల్వే స్టేషన్ కి. పద్మావతి ఎక్స్ప్రెస్ కోసం ఎంక్వైరీ చేశా. రైల్వే స్టేషన్ కా? పద్మావతి ఎక్స్ప్రెస్ కావాలా? ఒరే యదవా, నువ్వు ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్ కి. పెట్టే ఫోన్, పెట్టే. ఓ ఇదిగో నరసింహరావు, ఈడెవడో బురద నీసాడయా, హీట్ ఎక్కిపోయింది. కూల్ డ్రింక్ ఏమన్నా తీసా? ఓ షబ్బో. నమస్తే సార్. నమస్కారం. ఓ కంప్లైంట్ ఇవ్వాలి సార్. చెప్పండి, రాసుకుంటాను.